ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాలము పరిశుద్ధ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన ఈ శుభదినమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అవును సహోదరులారా సహోదరులారా, దేవాది దేవుడు మనలందరినీ తనకున్నదంతయు ఇచ్చి మనలను కొనెను. తన విలువైన రక్తమును, తన శరీరమును, తన యొక్క ఆత్మను, తన కలిగినవన్నీ మన కొరకై సమర్పించుకొని 7 అంతలుగా తన్ను తాను తగ్గించుకొనెను. రిక్తుడాయను అనగా ఏమీ లేనివాడై సమస్తమును మన కొరకు అనుగ్రహించాను. ఆయన తలను ముళ్ళ కిరీటము కొరకై, ఆయన యొక్క కన్నులు మనందరి విషయమై కన్నీరు కార్చుట కొరకై, ఆయన యొక్క చెవులు మన ప్రార్థనలు వినుట కొరకై, అనగా రక్షించబడే పాపుల యొక్క మనవులు వినుట కొరకై అప్పగింపబడెను. ప్రియులారా, ఆయన చెక్కిళ్ళు కొట్టబడెను, ఆయన యొక్క ముఖంపై ఉమ్మి వేయబడెను, ఆయన యొక్క భుజముల మీద ఆ శిలువ మోయట కొరకై అప్పగించుకొనెను. అంతేకాదు, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన ప్రక్కన బల్లెపు పోటు, ఇలాగున మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపమును శిలువలో భరించెను, మనను కొనెను. తన కొరకై సొత్తుగా ఉండునట్లుగా, తనకు స్వకీయ సాంపాద్యముగా ఉండునట్లు, రాజులైన యాజకులుగా చేయబడట కొరకై మనలను కొనెను. అపవాది చేతిలో నుండి మనల్ని విడిపించెను. అవును ప్రియులారా, అందును బట్టి మన దేహముతో మన ప్రభువును మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మన దేహము, మన యొక్క ప్రాణము, మన ఆత్మ ప్రభువు చేత కొనబడను గనక, విలువ పెట్టి ఆయన కొన్నాడు గనక మనం ఎంతైనా మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఆ గ్రహింపుతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అవును ప్రియులారా, దైవజనుడు ఒక వ్యక్తిని పేకాట ఆడడానికి ట్రైన్లో పిలిచినప్పుడు ఆయన నాకు చేతులు లేవు అని ప్రత్యుత్తరం ఇచ్చినట. ఈ ఉన్న చేతులు ఎవరివి అని అడిగినప్పుడు, ఇవి నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించినవి, ఆయన తన రక్తం ఇచ్చి వీటిని కొన్నాడు, ఇవి నావి కావు అని చెప్పినట. అవును ప్రియులారా, పాపం విషయమై మన అవయములు మృతమైనవిగాను, నీతి విషయమై ప్రభు విషయమై జీవము గలవిగాను ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ఉదయకాలము మన ప్రభు మనకు అర్పించిన ఆ క్రయము ఎంతో గొప్పది. మన యొక్క అప్పునంతయు తీర్చివేశాను, మన కొరకు తన ప్రాణము పెట్టాను, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనెను. నెపోలియన్ చక్రవర్తి కాలమున జైలు అధికారి తనకున్న అప్పులన్నిటిని బట్టి ఆత్మహత్య చేసుకున్న గోరి ఒక పత్రం మీద ఎవరెవరికి ఎంత అప్పు ఇవ్వవలసిందో అంతా రాసి, ఎంత అప్పు ఎవడు తీర్చగలడు అని చెప్పి రివాల్వాలు లోడ్ చేసుకొని తన కనతలో కాల్చుకున్నట్టుకై సిద్ధపడుచుండగా ఏడ్చి ఏడ్చి తన భార్య పిల్లలు గుర్తొచ్చి ఆ రివాల్వాల్ అక్కడే టేబుల్ మీద పెట్టి నిద్రపోయినట. ఆ నెపోలియన్ చక్రవర్తి గారు ఆకస్మికంగా ఆ జైలును, ఆ చెరసాలను, లేక అక్కడున్న ఖైదీలను చూడవచ్చును. అప్పుడు ఆ గన్ను, అక్కడ రాయబడిన ఆ పత్రంలోని మాటలు అదంతా విని చూసి ఆయన తన యొక్క పెన్నుతో గ్రీన్ సిగ్నేచర్ చేసినట. ఈ అప్పు అంతటిని నెపోలియన్ చక్రవర్తి తీర్చగలడు అని అలా సిగ్నేచర్ చేసి రాజముద్ర వేసి ఆయన రివాల్వాల్ తీసుకొని వెళ్ళిపోయినట. మెలకు వచ్చినటువంటి ఆ జైలు అధికారి ఆ పత్రమును చూసి ఆశ్చర్యపడి, చక్రవర్తి గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని ఖైదీలను విచారించినప్పుడు, ఇదివరకే ఆయన వచ్చి మమ్మల్ని దర్శించి వెళ్ళాను, ఆ పత్రం మీద ఆయన సిగ్నేచర్ చేసి అప్పనంతా కూడా తీర్చుదనని వెళ్ళిపోయాను అని చెప్పినప్పుడు ఆయన సంతోషించనట. అవును ప్రియులారా, ఆయన సర్వలోక సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు మన యొక్క
ఆర్థికమైన అప్పులు, మన యొక్క శరీర సంబంధమైనటువంటి సమస్యలు, మన రోగకరమైనటువంటి వ్యాధులను కలిగించే ప్రతి పరిస్థితులను, అంధకార శక్తుల యొక్క ప్రభావమును ఇదంతయు మనకు లేకుండా ఆయన తీర్చివేసి మనకు గొప్ప రక్షణ ప్రసాదించను. అందును బట్టి ఉదయకాల సమయమున కృతజ్ఞులమే మన తలలను వంచి ఆయన ఆరాధించదుము గాక. దేవుడు ఈ మాటలు మన పక్షముగా నెరవేర్చును గాక. ఆమేన్.